హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనస్ఫూర్తిగా ఒకరిని ఇష్టపడితే ఆ మనిషి మీద నమ్మకమైనా ఉండాలి. ఆ నమ్మకం లేని చోట అమ్మ చెప్పినా నమ్మరు, ఆ బ్రహ్మ చెప్పినా నమ్మరు. మనల్ని కాదని ఎప్పుడు మనకి దూరంగా ఉంటున్నారు అంటే వారి మనసులో మనకు స్థానం లేనట్టే. మన దగ్గర దొరకని ఆనందం వేరే వారి దగ్గర దొరుకుతున్నట్టే. ఆ సమయంలో మన మనసు పడే బాధ ఎవరికీ చెప్పుకోలేక, ఆ బాధని అనుభవించలేక ప్రతి క్షణం మనకి నరకంలో ఉంటుంది. ప్రేమకి నమ్మకమే పునాది. ఎప్పుడైతే అనుమానం అనేది మొదలవుతుందో ఆ ప్రేమ అంతమైనట్టే. అందుకే తొందరపడి ఎవరికి మనసివ్వకూడదు. ఇచ్చాక వారి దూరమైన ప్రతిసారి ఆ నరకం అనుభవించే కంటే చావే మంచిదనిపిస్తుంది. కొంతమంది ప్రేమించిన వారి కోసం చావు అంచుల వరకు వెళ్ళి వచ్చిన వారిని, వారి ప్రేమను అర్థం చేసుకోకుండా నిత్యం అనుమానిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా మారి వారి ప్రేమను అర్థం చేసుకోండి. నీ ప్రేమ నిజమైనదని నిరూపించుకోండి. అనుకోకుండా కొన్ని పరిచయాలు పెరుగుతాయి. అవి స్నేహంగా మారుతాయి. అంతలోనే చిన్నపాటి తొందరపాటు వల్ల ఆ పరిచయాల మధ్య దూరం పెరుగుతుంది. తెలుసో తెలియకో మన వల్ల ఒకసారి ఇతరులు హర్ట్ అవుతారు. ఒక్కొక్కసారి దానికి మనం వివరణ ఇచ్చినా వారికి అర్థం కాకపోవచ్చు. ఆ సమయంలో మౌనం ఒకటే సమాధానం. అలా కాకుండా మాటకి మాట ఇస్తే దూరం పెరుగుతుంది. అందుకే ఎవరిని బాధ పెట్టద్దు. అసలైన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి, మనతో అన్నీ చెప్పుకుంటూ, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్‌గా మనతో మాట్లాడడం మానేసి, మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా గడుపుతూ, ఇక్కడ మనం ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ, తినేటప్పుడు తను తింటున్నారనో, లేదా ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ, మింగలేక, కక్కలేక నరకం కనిపిస్తుంది. పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ, ఏడుస్తూ, రాత్రి దాటినా నిద్ర ఆపుకొని, నిద్ర రాక నిద్ర కోసం పడే తిప్పలు, నిద్ర పడితే సడన్‌గా మెలకువ వచ్చి, ఆ టైంలో మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తుంటే, ఒకవేళ ఏడిస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమో అన్న భయంతో ఏడుపుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అసలైన ఒంటరితనం. అవునా? గలగలా మాట్లాడే గొంతు మోగపోయింది అంటే మనసుకి ఎవరు ఎంత గాయం చేసుంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలయ్యుంటాయో. నలుగురితో కలిసి ఉంటే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చవిచేసి ఉంటారో. అర్థం చేసుకోండి. నేను లేని చీకటి సమయంలో ఎవరు పనిచేస్తారని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ ఒక చిన్న దీపం మాత్రం నాకు శక్తి మేరకు పనిచేయగలనని వినయంగా సమాధానం చెప్పింది. మంచి పని చేసేందుకు స్థాయి, భేదాలు అవసరమా? అది తమ బాధ్యత అనుకుంటే చాలు. మాట్లాడి ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. మనకి విలువ లేని చోట్ల మాట్లాడటం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. అర్థమైంది కదా? ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పు జరిగిన తర్వాత చంపేయండి అంటున్నారు. కానీ అసలు ఆ తప్పే జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతని తాము నిర్వహిస్తున్నారా? అసలు స్వీకరిస్తున్నారా చెప్పండి? పక్కవారు ఏమైపోతే నాకెందుకు? ఏం చేస్తే నాకెందుకు? అని ప్రతి ఒక్కరూ స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చెయ్యనందించడానికి ఎవరొస్తారు? తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు. అసలు తప్పే జరగకుండా చూసుకునే అంత మార్పు ఎందుకు తేలేకపోతున్నాం? ప్రతి ఒక్కరూ మంచి మార్గాన కలిసికట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్క మనసులో పిల్లలపై, విద్యార్థులపై
తల్లిదండ్రులు, గురువులు, సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది? కొన్ని లక్షల పరిచయాలు ఉండొచ్చు. కొన్ని వేల స్నేహాలు ఉండొచ్చు. కొన్ని వందల బంధాలు ఉండొచ్చు. పదులలో ప్రాణబంధాలు ఉండొచ్చు. ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆ ఒక్కరు నీ హృదయంలో కొలువై ఉంటారు. హృదయంలో ఉన్నవారు నీ జీవితంలో నీ పక్కన లేకపోతే మిగిలినదంతా శూన్యమే. ఎన్ని ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా నీ మనసంతా నిరాశే తప్ప ఆనందం అనేది నీ జీవిత అంచుల్లో కూడా కనబడదు. అదే ప్రేమకు ఉన్న విలువ. ప్రతి బంధంలో ప్రేమ ఉంటుంది. నీ హృదయంలో దాచుకున్న ప్రేమకు మాత్రమే అంత విలువ ఉంటుంది. పుట్టుక మాత్రమే తెలిసిన ప్రేమకు చావు అసలు తెలియదు. ఒకరికి మనం అక్కర్లేదు అన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తప్పులు వెతుకుతారు. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే. మన మీద మన మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున మనం చచ్చినట్టే లెక్క. మనకి ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టు అని తెలిస్తే మనం దూరంగా ఉండటమే మంచిది. కానీ ఒకటి మాత్రం, ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా, ఎంత దూరంగా ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళ్తారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మనతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారు అనుకోవడం పొరపాటు. ఇప్పటికైనా నిజమైన ప్రేమను నమ్మండి. లేకుంటే నీకంటే మూర్ఖులు మరొకరుండరు. ఒక చిన్న మొక్కను ఒక చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మోరడంత ఉన్న పసికందును చెట్టంత మనిషిగా ఎదిగేంత వరకు పెంచాలి. అది అంత తేలిక కాదు. ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసినవి. అంతకు మించి ఏం సంపాదించారు, ఎందుకు సంపాదించలేదు అని అడిగే హక్కు ఏ పిల్లలకి లేదు. అమ్మా నాన్నల దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయని చూడకు. అమ్మా నాన్నే మనకి ఒక పెద్ద ఆస్తిగా భావించు. పైకి గర్వంగా ఈడ్చి కొట్టినట్టు మాట్లాడే వాళ్ళు టెంకాయ లాంటి వాళ్ళు. బయటికి గట్టిగా ఉన్నా లోపల చాలా సాఫ్ట్గా ఉంటారు. కానీ మౌనంగా ఉండేవారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కదా? ఒంటరితనం బంధాల్ని కోరుకుంటుంది. ఎంత భారమైనా సరే భరిస్తానని అంటుంది. బంధాలన్నింటినీ కూడా కలుపుకుంటుంది. బాధ్యతలన్నీ ఒకసారిగా మీద పడ్డాయి. కొన్ని రోజులు ఇష్టంగా భరించింది. ఆ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. బ్రతుకు భారమైంది. చెయ్యందించే తోడు ఒకటే లేదు. ఏమైనా అంటే కావాలి అనుకున్నావుగా భరించు అని వెక్కిరిస్తున్నాయి ఆ బంధాలు. ఒక్కొక్కటి భారాలు దించుకోవటం మొదలుపెట్టింది. అలా మొత్తం భారాన్ని దించేసుకుంది. ఆ మనసుకి అప్పుడు అర్థమైంది, మనం కావాలని వెళ్ళకూడదు. మనల్ని కావాలని వచ్చిన వాళ్ళని వదలకూడదు. మన అని మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళకి కూడా మన వాళ్ళని ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. ఆడదాని ఏడుపు మగాడికి ఎంత భయంకరమైనది అంటే, ఆమె ఏడుపు నిజమైతే ఆ ఏడుపుకు కారణమైన మగవాడు సర్వనాశనమైపోతాడు. ఆమె ఏడుపు అబద్ధమైతే ఆ ఏడుపును నమ్మిన మగాడు సర్వం కోల్పోయి రోడ్డున పడతాడు.